హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 27 రివ్యూ అండి ఇది. ఇందాక నేను లైవ్ అప్డేట్స్ పెట్టాను. చాలా మట్టుకు అన్ని పాయింట్స్ సేమ్. ఎక్కడా కూడా ఏం మిస్ అయినట్టు నాకేం అనిపించలేదు. వాట్ ఎవర్ మై ఒపీనియన్, అది 99% ఐ అగ్రీ. బట్ ఓన్లీ వన్ స్మాల్ థింగ్ ఏంటంటే బ్లాక్ షీప్ శ్రీజ అని పెట్టాను. శ్రీజ బ్లాక్ షీప్ కింద కన్నా కొద్దిగా తక్కువలా అనిపించింది. ఎందుకంటే తను వాట్ ఎవర్ ద రీజన్ షీ టోల్డ్ టు ఇమ్ము అనేది అది పర్ఫెక్ట్గా అనిపించింది. కాబట్టి ఇక్కడ అంటే మనం లైవ్లో కన్నా కూడా నేను ఒక పాయింట్ మిస్ అయింది ఏంటంటే వన్ ఆఫ్ ద నాకు ఒకళ్ళు కమెంట్ కూడా చేశారు, అందు గురించి వాళ్ళని ఉద్దేశించే చెప్తున్నాను. ఎవరు శ్రీజ వెళ్ళి ఇమాన్యుయల్కి అయితే క్లియర్గా చెప్పింది తన్ని చెయ్యను అని చెప్పి. సో ఇట్స్ నాట్ లైక్ ఏ బ్యాక్ స్టాబింగ్, ఇట్ ఈస్ హర్ గేమ్ అయ్యిందనమాట. అంటే అక్కడికి వెళ్ళి సడన్గా ఇస్తే కనుక అది బ్యాక్ స్టాబింగ్ కింద వచ్చేది. బట్ స్టిల్ నా ఒపీనియన్ ఏంటంటే తనకి యాక్చువల్గా ఇమాన్యుయల్కి అయితే చెయ్యకూడదు. బట్ తను ఏం చెప్తున్నారంటే నేను సపోర్ట్ చేసిన తర్వాత లాస్ట్ టైము తనంతటికి తను సంజన గురించి సాక్రిఫైస్ చేశాడు అన్నది. ఇది నాకు కొద్దిగా ఇదిగా అనిపించిందండి ఆ పాయింట్. ఎందుకంటే సంజనాకి సాక్రిఫైస్ అనేది హిస్ పర్సనల్. అంటే ఇప్పుడు తిను చెయ్యాలా వద్దా అన్నది కూడా హర్ పర్సనల్, అది కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే వార్డ్స్ అనేది నాకు తను గేమ్ ఎలా ఆడాడు, ఎందుకంటే ఇవన్నీ శ్రీజానే అంతకుముందు దాంట్లో చెప్పింది అనమాట. మీరు మమ్మల్ని జడ్జి చేస్తున్నారా, లేకపోతే ఇంటికి మేము కెప్టెన్సీ కింద పనికొస్తామా రామా, అర్హులమా కామా అన్నది నువ్వు చూస్తున్నావా అని చెప్పి. సో ఆ పాయింట్ బట్టి నేను మాట్లాడుతున్నాను. సో కెప్టెన్సీకి ఇమాన్యుయల్ అర్హుడు కాదు అన్నప్పుడు ఇంకా అర్హుడు ఎవరు అనుకున్న వాళ్ళు ఎవరు, తను కళ్యాణ్ అనుకుంటోంది, గుడ్. కానీ కళ్యాణ్ తర్వాత దాంట్లో ఇప్పుడు ఫస్ట్ కళ్యాణ్ని తీయకూడదని తను ఏ విధంగా డిమాండ్ పవన్ గురించి అనుకుంటోందో, లీవ్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఒపీనియన్, నేను తన కళ్యాణ్ గురించి మాట్లాడట్లా, శ్రీజ ఒపీనియన్ గురించి. శ్రీజ ఏం చెప్తోందంటే పవన్ కళ్యాణ్ని ఏ విధంగా ముందర తీస్తాడు డిమాండ్ పవన్ అన్నదానికి చెప్తున్నా. తను ఎలా అనుకుందో అప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా అదే ఉంటుంది కదా, ఇమాన్యుయల్ని తీయడం తప్పు అని ఎందుకు అనుకోదు తను? ఈ ఇంటికి అర్హుడే కదా తను కూడా. సో తన్ని సెకండ్ ప్లేస్లోనూ ఉంచాల, థర్డ్ ప్లేస్లో కూడా ఉంచకుండా తనకి ఛాన్స్ వచ్చినప్పుడు రాముతో పోల్చుకుని తీసేసింది. సో ఆబ్వియస్గా తను చేసింది అప్పుడు లాస్ట్ టైము తినికి ఇచ్చిన వాట్ ఎవర్ రీజన్ కరెక్టే కదా, ఇంటికి ఎంతవరకు చేయగలరు అన్నది కూడా చూడాలి కదా అన్నప్పుడు ఇక్కడ శ్రీజ చేసింది అయితే నాకైతే మిస్టేకే ఇమాన్యుయల్ విషయంలో. సో అది నా ఒపీనియన్ అండి. ఇంకా అదొకటి. రెండోది ఇంకో కమెంట్ కూడా రాశారు ఏంటంటే అగ్ని పరీక్ష నుంచి ముందరే ఎవరు పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ తోటి ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉన్నాయన్నారు. నేను టు బీ హానెస్ట్ విత్ యూ, నాకు తెలిసింది నేను చెప్తానండి, మీరు అది నమ్మినా నమ్మకపోయినా కూడా అది మీ ఇష్టము. ఇది నా ఒపీనియన్ కాదు, ఇది స్టేట్మెంట్లే, వాట్ ఎవర్ స్టేట్మెంట్ కూడా కాదు, ఇది ఫ్యాక్ట్. ఏంటంటే డిమాండ్ పవన్ ఈజ్ నాట్ ఏ యాక్చువల్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ కింద కాదండి. ఆయన ముందరి నుంచి కూడా సెలబ్రిటీ లెవెల్లోనే ఉన్నాడు. తనకి అందరి సెలబ్రిటీస్ తోటి పరిచయాలు ఉన్నాయి. ఆయనకి ఎవరు మన రీతూ చౌదరి వీళ్ళందరూ తెలుసు. రీతూ చౌదరితో వీడియోస్ అంటే చిన్న చిన్న షార్ట్స్ అని రీల్స్ అని ఇవన్నీ చేసినవి కూడా ఉన్నాయి. ఆయనకేమీ రీతూ చౌదరి పరిచయం లేదు అన్నది లేదు. సో వాళ్ళు గేమ్ ప్లాన్లతోటే ఉన్నారు ఎవరికి వాళ్ళు. ఇంకా అగ్ని పరీక్షకు వచ్చినప్పుడే ఖచ్చితంగా అంటే విత్ ఇన్ లాస్ట్ 30 daysలోనే తను ఎవరు కళ్యాణ్తో పరిచయం అయింది. ఇక కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ అంటారా లేకపోతే శ్రీజాతో ఫ్రెండ్షిప్, ఇవన్నీ కూడా అది జస్ట్ నా పరంగా అయితే కనుక ఇదంతా కూడా గేమ్ పరంగానే ఫ్రెండ్షిప్లు. ఈవెన్ కంటెంట్ కోసమే వాట్ ఎవర్ శ్రీజ చేస్తున్నది కూడా, శ్రీజ కాదు రీతు చేస్తున్నది కూడా. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే గేమ్ గురించి బలైపోయారో అనిపించింది ఈరోజు. సో అందు గురించే నా థంబ్నెయిల్ నేను మార్చాను ఈసారి. అంటే ముందరదేమో బ్లాక్ షీప్, వీళ్ళు పాపం వాళ్ళు బలయ్యారు ఇదనే చెప్పే కన్నా కూడా గేమ్లో బలైపోయారు అనమాట. ఈ గేమ్ గురించి ఆలోచించారు. సో ఆబ్వియస్గా ఇంక వీళ్ళు ఫ్రెండ్షిప్ అని చెప్పుకోకూడదు అనమాట. నేను ఫ్రెండ్స్ గురించి నేను కేర్ తీసుకుంటాను, లేకపోతే నేను నీ గురించి ఆలోచించాను, నాకు ఈసారి ఛాన్స్ ఇదని అనుకుంటున్నారు, కానీ అదేమీ కాదు. గేమ్ ఇట్స్ ప్యూర్ పక్కా గేమ్ ప్లాన్ తోటే వీళ్ళు చేసుకున్నారు కాబట్టి. సో ఎవ్రీథింగ్
ఫెయిర్ అండ్ అదేదో అంటారు కదా, ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా. సో ఇక్కడ వార్ కింద వాట్ ఎవర్ గేమ్లో కాబట్టి ఇది ఫెయిర్ కిందే తీసుకోవాలి. ఎవరు చేసుకుంది వాళ్ళ సైడ్ నుంచి అది కరెక్ట్. నువ్వు ఇలా చెప్పావు కాబట్టి నేను ఈ పాయింట్ తీసుకున్నాను, నువ్వు అలా చెప్పావు కాబట్టి నేను ఈ పాయింట్ తీసుకున్నాను అన్నదే వస్తుంది. కానీ ఇక్కడ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ఎందుకంటే కళ్యాణ్కి తెలుసు కూడా అది కూడా పవన్ డిమాండ్ చెయ్యడు అని. అయినా కూడా తను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేశాను అంటుంటే గనక అది కొద్దిగా అంటే అది ఇంకా ఎక్స్పెక్ట్ చేశాడు కాబట్టి తనకి ఆ బాధ మిగిలింది. సో ఆబ్వియస్గా దాని గురించి నేను పాపం అనే చెప్తాను. ఎందుకంటే ఈ వీక్ కష్టపడ్డాడు కాబట్టి. కానీ అది మళ్ళీ మీరు ఆలోచించవచ్చు, ఇమ్మాన్యుయల్ కూడా 3 వీక్స్ నుంచి కష్టపడుతున్నాడండి, సమ్హౌ కలిసి రాలేదు. సో ఇంక ఇప్పుడు గేమ్ ప్లాన్స్ అందరికీ తెలిసాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్స్ ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అనే నేను అనుకుంటాను. ఎవరికి, పవన్ కళ్యాణ్కి. తను ఇదే దీంతో వెళ్తే గనక అంటే వీళ్ళు చేసింది మోసం అనుకోనివ్వండి, లేకపోతే తన యొక్క స్ట్రాటజీలు అనుకోనివ్వండి, ఏదన్నా కూడా తన సైడ్ నుంచి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఎలా ఉండాలి అని ప్రవర్తిస్తే గనక డెఫినెట్గా హిస్ గ్రాఫ్ విల్ గో హై. అది ఇప్పుడు సడన్గా మారిపోతాడా లేదా అన్నది తన చేతుల్లోనే ఉంది. అది కూడా మార్పు ఏ విధంగా వస్తుంది అన్నది తన చేతుల్లో ఉంది. సో తన గేమ్ అయితే మారబోతోందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా అప్కమింగ్ డేస్ అని చెప్పి అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే తన యాటిట్యూడ్ కొద్దిగా తగ్గించుకుంటే బెస్ట్. అది తన్ని కొద్దిగా డౌన్ చేయడానికి పక్కనే ఉంటుంది అనమాట. సో ఆ యాటిట్యూడ్ ఒకటి తగ్గితే బాగుంటుంది. సరే, ఇంకా ఎపిసోడ్ వైజ్ రివ్యూ ఇస్తానండి. సారీ 6 మినిట్స్ ఇది చేశాను, బట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ నాకు కమెంట్ చేసిన వాళ్ళకి చెప్దాం అనిపించింది. అంటే వాళ్ళు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు, కాకపోతే కొన్ని లాజిక్స్ వాట్ ఎవర్ నాకు తెలిసినవి నేను చెప్పాలి కాబట్టి నేను నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను. ఇంక దాంట్లో వచ్చేసి ఫస్ట్ అయితే కనుక మార్నింగ్ సాంగ్ అయింది. దాని తర్వాత ఇమ్మాన్యుయల్ అనే వస్తుంది. సుమన్ శెట్టి అండ్ ఎవరు భరణి గారు వాక్ చేస్తూ ఉంటారు. సుమన్ అన్న అండ్ ఆయన ఎవరబ్బా, రాము రాథోడ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి క్లియర్గానే గేమ్ ప్లాన్ అంటే వాళ్ళు వేసుకునేది ఏంటంటే ఎలాగైనా గెలవాలి. భరణి గారు ప్రామిస్ చేశారు, భరణి గారు నువ్వు గెలిచినప్పుడే అనుకున్నాడు నువ్వే గెలవాలి అని చెప్పి ఇక్కడ నేను ఎప్పటి నుంచో చెప్తుంది ఒకటి, ఎప్పుడు చెప్పేది ఒకటే ఏంటంటేనండి, భరణి తను గేమ్ అయితే తను ఆడతారండి. తన ప్యూర్ గేమ్ ఏంటంటే ఓన్లీ సేఫ్, మంచివాడన్న ముసుగులో నేను మంచివాళ్ళలా ఉంటాను అని చెప్పి తను గేమ్ ప్లే చేస్తున్నాడు. అందుకే ఆయనకి అత్యంత త్వరలోనే గ్యారంటీగా చాలా దెబ్బలు తగులుతాయి. అది కోలుకోలేని దెబ్బలు కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. బట్ ఆయన ఎలా బయటపడతాడా అన్నది చూడాలన్నమాట. మోస్ట్లీ తనూజ కానీ లేకపోతే ఇమ్మాన్యుయల్ని కానీ వేరే వాళ్ళని కానీ తను అంటే దివ్య కూడా దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది. అది ఎందుకు అన్నది ఇంకా ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళేటప్పుడు చెప్తాను. సో అవి తిరగబడ్డం అంటే వేరే వీని ఆలోచనకి వేరుగా, అంటే నామినేషన్స్లో కానీ లేకపోతే దీంట్లోకి కానీ ఖచ్చితంగా తీసుకుని వచ్చి ఆయనకి అగేన్స్ట్గా మాట్లాడే రోజు వస్తుంది అనమాట. ఆయన సాఫ్ట్గా కనిపిస్తూనే వీళ్ళని మోసం చేస్తున్నారని అందరూ పసిగడుతున్నారు. సో అది ఆయనకి దెబ్బతీస్తుంది. ఇలా కాకుండా స్ట్రైట్ అవే నచ్చితే నచ్చారు, నచ్చకపోతే నచ్చలేదని మొహం మీద చెప్పిన వాళ్ళే నచ్చుతారండి. ఆబ్వియస్గా ఇలా బిహైండ్ ద సీన్స్ లాగా వర్క్ చేస్తుంటే కనుక అది తప్పు. ఇంక నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ కామెడీ చేశాడు కొద్దిగా. తనూజ మళ్ళీ అలగడం చూస్తేనే ఇంకా చెప్పాను కదా, నాకైతే చిరాకండి. అన్నీ ఒక్కసారి అంటే ఓకే, ఎపిసోడ్ మొత్తం ఆమె ఫేస్ అసలు మారట్లేదు. మనం ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటే నవ్వుతున్నట్టుగా కనిపిస్తాము. కొద్దిగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చి ఇంకో రకంగా సాడ్లో ఉంటే కనుక అదే మూడ్ కంటిన్యూ అవుతుంది. సో ఆమెకి అసలు అది బయటపడట్లేదు. అది ఎన్నిసార్లు చెప్పినా అట్లీస్ట్ వైల్డ్ కార్డ్స్ ఎవరో వస్తారు 2 వీక్స్ తర్వాత అని అంటున్నారు కాబట్టి వాళ్ళలో వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చెప్తే బాగుండు అన్నది నా యొక్క సజెషన్. లేకపోతే నాగార్జున గారు కూడా ఇంక వదిలేస్తారు, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈమె పట్టించుకోవట్లేదని. నెక్స్ట్ సంజన 7 eggs ఈట్ చేస్తారు. అందరికీ ఫన్, లేకపోతే అందరికీ ఫ్రస్ట్రేషన్, ఆమెకి ఫన్. అది ఈసారి మాత్రం ఈవెన్ నాకు కూడా నచ్చలేదండి. నేను ఇంత ముందు లాస్ట్ టైం వరకు చెప్పిన వరకు కూడా, అంటే మొన్న నామినేషన్స్లో జరిగిన సినారియోస్ ఇవన్నీ కూడా ఓకే. మొన్న శ్రీజాకి ఇచ్చినప్పుడు కూడా కొద్దిగా ఎందుకు అనేది క్వశ్చన్ వచ్చింది కానీ, బట్ శ్రీజాకి బాగాలేదు కాబట్టి ఓకే, ఫుడ్ ఇచ్చారు, ఏదో
అనుకోవచ్చు. అప్పుడు గేమ్ ప్లాన్ అన్నది మనం అంటే నేను ఆ బోర్డ్ వేసుకుంటే నాకు సింపతి వస్తుంది అన్న ప్లాన్ తోటే ఉన్నారు కాబట్టి అది మనకి తెలిసినా కూడా అది ఎక్కడ షోకేస్ చేయలేదు. బట్ ఈ రోజు అయితే క్లియర్‌గా ఆమె తినేసింది. తినేస్తే గొడవలొస్తాయని తెలుసు. గొడవలు ఎవరైనా చేస్తారు. ఇదంతా ఓకే. ఇదంతా అయిపోయిన తర్వాత ఎళ్లి కెమెరాకి చెప్పింది చూడండి. అదే చెత్తలా ఉంది. అందుంచే ఈసారి ఇది క్రింజ్ లాగే అనిపించింది. వాటెవర్ హర్ ప్లాన్. ఏంటంటే కెమెరాకెళ్ళి చెప్తారనమాట. నేను తినేసాను. ఇప్పుడు కడుపంతా ఇదిగా ఉంది. గానీ నాకింత బోర్డెయ్యండి. ఇలాంటి బోర్డెయ్యండి. అంతేగాని పెద్దది వేయకండి. ఇదని చెప్తే అర్థం ఏంటంటే ఆమె ఆ బోర్డ్ వస్తే ఆ బోర్డ్ తోటి ఇదిగో నాకొచ్చింది, లేకపోతే ఇలా జరిగిందన్నది కంటెంట్ చేద్దాం అన్నది క్లియర్‌గా తెలిసిపోతుంటే అసలు నచ్చలేదు. అలా కాకుండా ఏదో నిన్న చూడండి గేమ్ చేంజ్ ఈవెంట్‌లో ఇమ్మాన్యుయల్‌కి ఎలాగా సపోర్ట్ చేశారా అన్నది మనం చూసాం. అలాంటివి చేస్తే మెచ్చుకోవచ్చు గానీ, ఇంక ఇది రిపీట్ అయితే గనక ఇది రిపీట్ కూడా కాదు. ఇది అసలు ఇంక క్రింజ్ చెప్పాను కదా! కీప్ ఆన్ రిపీటింగ్ ఒకటే థింగ్‌ని అది నచ్చకపోయినా కూడా జనాలు ఆర్ వాటెవర్ అక్కడున్న వాళ్ళకి కూడా నచ్చట్లేదు అది. ఒకటే ముక్క దొంగతనం చేసేది, తినేది దొంగతనం చేసేది, దాచిపెట్టేది అంటే గనక అది ఎవరికీ నచ్చదింక. నెక్స్ట్ ఇంకా రెయిన్ టాస్క్ తర్వాత ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ చేయడం గురించి అనమాట. సో, ఇక్కడైతే అందరూ మాట్లాడుకున్నారు. అందరూ సపోర్ట్ చేశారు. బట్ భరణి అయితే ఇమ్మాన్యుయల్ వచ్చి అడిగినప్పుడు లేదు నేను మీ అమ్మ అంటే సంజన గారి వల్ల నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతావు. సో, నేను కెప్టెన్సీ నీకు సపోర్ట్ చేయనని క్లియర్‌గా చెప్పాడు గానీ, ఆయనకి ఈయన పైన నమ్మకం లేదన్నది ఇమ్మాన్యుయల్ పక్కా మంచి క్వెషన్స్ అయితే ఏసాడనిపించిందండి. నువ్వు నమ్మకం లేకపోతేనే కదంటే, లేదు నీ మీద నమ్మకం ఉంది. కానీ ఆమె పైన నమ్మకం లేదంటాడు. సో, అది నాకసలు నచ్చలేదు. అంటే నేనిప్పుడు ఉంటేనే కదా ఆమెను కంట్రోల్ చేయగలనో లేదో చూసేది. నువ్వు ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పడం నాకు కరెక్ట్‌గా ఇమ్మాన్యుయల్ అయితే క్వెషన్ చేశాడనిపించింది. బట్ ఇక్కడ ఈయన సాఫ్ట్ కార్నర్ ఆర్ వాటెవర్ సేఫెస్ట్ రీజన్స్ తోటి నిన్ను అనట్లేదు. నువ్వు అర్థం చేసుకున్నావు కదా! నువ్వు బాగున్నావు కదా! ఇది కదా! అదే అని చెప్తాడు. సో, నాకైతే అది నచ్చలేదు. ఇంక నెక్స్ట్ ఏమో శ్రీజ అయితే ముందర ఒకటి చెప్తుంది. తన ప్లాన్ ప్రకారం రాముని, ఇమ్మాన్యుయల్‌ని తీసేస్తానని చెప్పినా కూడా రీతుకి సెకండ్ ఛాన్స్ అంటే సెకండ్ ప్లేస్‌లో ప్రియారిటీ ఇస్తాను. బట్ ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి పవన్ కళ్యాణ్ అనే చెప్తారు. దాని తర్వాత అది అలా జరిగి, ఇలా జరిగి లైవ్‌లో అన్ని కాన్వర్జేషన్స్ అయిన తర్వాత ఆమె అంటే ఇక్కడ ఏమైపోయిందంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చిందండి అందరికీ కూడా. ఆమె ఉద్దేశ్యం ఏంటంటే రౌండ్స్ ఏ విధంగా వెళ్తాయో తెలీదు కాబట్టి నేను దాన్ని బట్టి మారిపోతాను, సిచ్యుయేషన్ బట్టి చూస్తానని. కరెక్ట్. ఆమె చెప్పింది కరెక్ట్ అయిపోయింది. అక్కడ సిచ్యుయేషన్ అంటే దీనికి కరెక్ట్ డెఫినిషన్ కళ్యాణ్ కూడా ఇస్తాడనమాట. ఎప్పుడైతే నువ్వు నేను ఉంటే గనక అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తనకు కన్‌ఫ్యూజ్ అవుతుంది కాబట్టి అది సిచ్యుయేషన్ అంటారు. నలుగురు ఉన్నప్పుడు సిచ్యుయేషన్ అవ్వదు. అది గేమ్ అవుతుంది. అందునుంచి నలుగురు ఉన్నప్పుడు నన్ను తీయకూడదని. కానీ ఇక్కడ డీమాన్ పవన్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి రౌండ్‌కి డీమాన్ పవన్ ఉంటాడేమో అనుకున్నాడు. ఎప్పుడైనా ఒక రౌండ్ మిస్ అయితే శ్రీజ వస్తుంది. సో, అప్పుడు ఆబ్వియస్‌గా రీతుని తీస్తుంది. అదే ఫస్ట్ వచ్చితే గనక ఫస్ట్‌ని రీతునే తీసేస్తే కష్టం గదా! అని చెప్పి తను అనుకున్నాడు. అది తను అనుకుని కమ్యూనికేషన్ సరిగ్గా చేయకుండా శ్రీజతో వేరేగా మాట్లాడి అది ట్విస్ట్ అయిపోయింది వాళ్ళెవరి కామెంట్స్. దానివల్ల ఏమైందంటే అందు గురించి ఆయన ఫస్ట్ వచ్చి కళ్యాణ్‌నైతే తీసేశారు. ఇక్కడ కళ్యాణ్‌ని తీసిన తర్వాత అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. వాళ్ళక్కడ డాన్స్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళు ఇది లాక్కుని ఒక బాక్స్ నుంచి ఇంకో బాక్స్‌కి పెట్టాలి. అది బరువుగా ఉంది చాలా. అసలు అది లాగడానికి అసలు మనకి ఓపిక సరిపోదనమాట. అయితే నాకు మొన్నసారి ఈ మధ్య ఇన్‌స్టాలో చిత్ర గారు పాడుతుంటే పక్కన ఒక అమ్మాయి ఇలా డాన్స్ చేస్తూ ఒకటి చాలా వైరల్ అయింది ఆ బిట్. సో, అలాగ అనిపించిందనమాట. వీళ్ళిక్కడ పీక్కోవడం ఏంటి, వాళ్ళక్కడ డాన్స్ ఏందిరా సామి అనిపించింది. వాళ్ళు నవ్వుతూ చేయాలి, మంచిగా చేయాలి ఇది అది ఉంటుందనమాట. సో, ఆ విధంగా అది చాలా ఫన్నీగా అనిపించిందనమాట నాకైతే. నిజంగానే ఏమో సైకోల్లా అయిపోతున్నామా ఏంటా అని. సో, ఇంకా అది. దాని తర్వాత ఇంకా శ్రీజ వస్తుంది. శ్రీజ వచ్చి ఇమ్మాన్యుయల్‌ని తీసి ఇమ్మాన్యుయల్‌కి నేను ముందరే చెప్పాను. ప్లస్ సపోర్ట్ చేస్తే నిలబెట్టుకోలేదు. సో, తనది తప్పు అని చెప్పి అక్కడ తీసేసింది. తన గేమ్ ప్లాన్ అయ్యిందనే అనుకోవాలింకా. ఇంక దాని తర్వాత భరణి వచ్చేసి ఇంక రీతుని తీసేస్తానన్నారు. రీతు కన్నా ఇక్కడ అసలు తనూజ ఎళ్లి మీకు నేను ప్రామిస్ చేశారు కదా! దీన్ని తీసుకుంటాం అన్నారు కదా! ఇది ఎందుకు అన్నది నాకు అర్థం కాలేదు. అసలు ఇలా అడుగుతూ ఉంటే చిరాగ్గా ఉంటుందండి. ఒకటే పట్టుకుని మీరు నాకు సపోర్ట్ చేయండి, ఇది చేయండి, అది చేయండి అని.
సో అదైతే నాకు నచ్చలేదు తనూజ సైడ్ నుంచి. ఆడితే ఆడుకోవడం, లేదంటే లేదు. అంటే సపోర్ట్ ఎప్పుడు వస్తుంది తన మీద నమ్మకం. బట్ ఇక్కడ భరణి తెలిసిందే కదా, లేదు తను నా కళ్ళు పట్టుకున్నాడు, రాత్రంతా ప్రాధేయపడ్డాడు, ఇప్పుడు వచ్చి తను అడుగుతోంది రీతు ఇది అదని చెప్పి. అంటే ఎప్పుడు అడగమంటాడో ఏదైనా ఈయనే చెప్తే అప్పుడు అడిగితే సరిపోతుందేమో తెలియదు. అప్పటికేమి ఆయన ఏమి సపోర్ట్ అయితే చేయడు. ఖచ్చితంగా రాముకే చేద్దామని తనకు కూడా ఉంది. వీళ్ళెవరు అవ్వకూడదు. తను కొద్దిగా ఈయన ఏంటంటే శివాజీలా బిహేవ్ చేద్దామని ట్రై చేస్తున్నాడండి. ఆ గేమ్ ప్లాన్ యూస్ చేద్దామని పల్లవి ప్రశాంత్కి అయితే ఎలా సపోర్ట్ ఇచ్చామో ఒక ప్లస్ మన గేమ్ ముందరికి వెళ్తుంది అని చెప్పి ఆ విధంగా అనుకుంటున్నాడు. అందులో దివ్య వచ్చి నెంబర్ 1 పొజిషన్లో పెట్టేసరికి తనకు కూడా కొద్దిగా ఎక్కడో కాన్ఫిడెన్స్ ఎక్కువైందండి. అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా అవ్వబోతోంది. బట్ గ్యారంటీగా దెబ్బ అయితే పడుతుంది భరణి గారికి. ఇదైతే ఇలా జరిగిందండి. ఇంకా దాని తర్వాత ఏమో ఖచ్చితంగా లాస్ట్ రౌండ్లో భరణి వచ్చి రీతుని తీసేసి రాముని అయితే సెలెక్ట్ చేశాడు. బట్ ఇక్కడ రీతు అండ్ రాముది గేమ్ ప్లే చెప్పాలండి, భలే కష్టపడ్డారండి ఇద్దరు కూడా. ఎక్కడా కూడా అది ఒక్క అంటే అది అసలు ఛాన్సే దొరకదు అన్నట్టుగా ఏం లేదు. రాము అలాగా స్టాప్ చేశాడు, అలాగే రీతు అయితే లాగడానికి కూడా ట్రై చేయడం సూపర్గా అనిపించింది. చాలా కష్టపడ్డారు ఇద్దరు కూడా. ఎవరికి వచ్చినా కూడా అది వేరే విషయం, అది ఎలాగైనా అంటే వీళ్ళు ఇష్టం కాబట్టి, కంటెస్టెంట్స్ ఇష్టం కాబట్టి. బట్ గేమ్ అయితే కనుక భలే ఆడారు అనిపించింది అనమాట. సో దాని తర్వాత ఇంకా రాము అయితే కెప్టెన్ అయ్యాడండి. తనకు కంగ్రాచులేషన్స్. కాకపోతే ఏంటంటే ఈ వీక్ కాకుండా ఇంక నెక్స్ట్ వీక్స్ అప్కమింగ్ వీక్స్లో ఎప్పుడైనా అయ్యే ఛాన్సెస్ ఉంటే వచ్చేదేమో. బట్ ఈసారి అయితే కనుక బ్యాడ్ లక్ ఫర్ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అనే నేను చెప్తాను. ఈ వీక్ అంతా బాగా కష్టపడి అది అయ్యేసరికి. బట్ ఓకే, గేమ్ ప్లాన్లో అందరూ ఎవరో ఒకళ్ళు బలవ తప్పదు. సో ఇలా అయిపోయింది అనమాట. ఇంక దీని తర్వాత ర్యాంబో అనే ఒక వెబ్ సిరీస్ వాళ్ళు వచ్చారండి. వాళ్ళు ప్రమోషన్స్కి వచ్చారు, హీరో హీరోయిన్. వాళ్ళు వచ్చి ఇంకా చెప్తున్నంతసేపు లోపల వీళ్ళు చేసే లవ్ ట్రాక్లు కానీ ఏదైనా చెప్పమని చెప్పారు. ఒకటి కూడా నాకు జెన్యూనా అన్నది నేను అది పట్టించుకోలేదండి, ఎక్కువ గమనించలేదు, చూడలేదు కూడా. సో నాకు అది నచ్చలేదు. ఇంకా అది నుంచి దాని గురించి చెప్పాలని లేదు. దాని తర్వాత హయ్యర్ ప్రమోషన్ టాస్క్ ఏదో జరిగింది, దాంట్లో కూడా ఒక టీం అయితే విన్ అయ్యారు, బాగుంది. అదొకటి జరిగింది. ఇంకా లాస్ట్కి నిద్రపోయే ముందర ఒక చిన్న బిట్ వేసారండి. అది ఇంకా నేను లైవ్లో అయితే చూద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు అనిపించిందే, చెప్పాను కదా నామినేషన్స్లో ఎలాగైనా భరణికి దెబ్బ పడబోతోందని. మేబీ అప్కమింగ్ నామినేషన్స్లో తనూజ అండ్ ఇమాన్యుయల్ ఎవరికి వేస్తారు, ఏ పాయింట్స్ చెప్పి భరణికి ఎలాగా లాక్ చేస్తారో చూడాలి. అప్పుడు మంచిగా ఉంటుందండి, బాగుంటుంది అనమాట. అంటే ఇంతవరకు కూడా మనం ఇదిగా మంచితనంతో ఉన్నాము, ఇక మీదట ఎలాగ జరుగుతుంది అన్నది గేమ్ ఆర్ రిటర్న్ గేమ్ అంతా ఫ్లో అవుతుంది కదా. సో అది ఎలా ఉంటుందా అన్నది నేనైతే ఊహించుకుంటున్నా, వాట్ ఎవర్ ఆలోచించుకుంటున్నాను అనమాట. సో ఖచ్చితంగా బాగుంటుంది అనిపిస్తోంది. ఇలాగే ఇంకా ట్విస్టుల కింద ఉంటే కనుక ఎక్కువ మనకి కంటెంట్ ఉంటుంది చెప్పుకోవడానికి. బట్ అప్కమింగ్ వీక్స్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. సో ఇదండి నా ఒపీనియన్ ఈరోజు. యాజ్ పర్ మై థంబ్నెయిల్ నేను చెప్పినట్టు సంజన గారు చేసిన పని అస్సలు బాగాలేదు, క్రింజ్ లాగే అనిపించింది. ఇంట్లో వాళ్ళందరికీ కోపం రావడం తప్పేం లేదు. ఇక్కడ మాత్రం హరీష్ అన్నట్టుగా సైకోయిజమా లేకపోతే సాడిజమా అన్నది అది ఇక్కడ ఏమీ ఆయన్ని తప్పు పట్టడానికి లేదు, కరెక్ట్గానే చెప్పాడు అనిపించింది. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ కూడా గేమ్ అని చెప్పి అందరికీ కూడా ఇది రావాలి, కెప్టెన్సీ రావాలని చెప్పి ట్రై చేశారు. సో దాంట్లో బలి అయితే అయిపోయారు. అందరూ వెళ్ళి సపోర్ట్ సిస్టంలో బలి అయిపోయినట్టుగా అనిపించింది. సో ఇందులో అయితే ఎక్కువగా శ్రీజ తప్పులాగా అనిపించింది, కొద్దిగా వర్డ్స్ మిస్ అయింది కానీ. బట్ ఓకే, అట్లీస్ట్ ఎపిసోడ్లో చూసిన తర్వాత కొద్దిగా అయితే క్లియర్ అయింది. ఇంకొక పాయింట్ అయితే చెప్పాలనుకున్నానండి, లైవ్లో ఉంది, అది ఎపిసోడ్లో లేదు. వేరే ఏంటంటే దివ్య వచ్చి చెప్తుంది అనమాట,
మీరు లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్ రౌండ్లో వెన్ శ్రీజ కానీ లేకపోతే డిమాన్, ఇది ఎప్పుడు చెప్తారంటే డిమాన్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రతిసారి డిమాన్ రావచ్చు అనుకుంటారు. బట్ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే 1 రౌండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళు బెల్ పట్టుకోవడానికి లేదు. సో డిమాన్ అవుట్ అయిపోతాడు. సో అప్పుడు దివ్య అంటుందన్నమాట, మీరు లాస్ట్కి వెళ్ళండి సో దట్ యూ కెన్ సేవ్. అందరూ పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్పుడు రాముని అయితే సేవ్ చేయొచ్చు, రాము రీతు ఇద్దరిలో అని చెప్పడం అన్నది ఆమెకి ఐడియా పర్ఫెక్ట్గా అనిపించింది. కానీ ఇక్కడ భరణికి అయితే నిజంగానే ఒక బ్యాక్ బోన్ లాగా అయిపోయింది అనమాట. భరణి ఎంతసేపు ఆమె ఏం చెప్తే నుంచోమంటే నుంచో, కూర్చోమంటే కూర్చో అన్నట్టుగా చేస్తున్నాడు. సో చూడాలి వాళ్ళిద్దరి మధ్యన ఆ ర్యాప్ ఆర్ వాట్ ఎవర్ బాండింగ్ ఎలా పెరుగుతుందా అన్నది చూడాలన్నమాట. సో ఇదండి నా ఒపీనియన్. మీకు అగ్రీ చేస్తే కనుక థమ్స్ అప్ ఇవ్వండి, ఒకవేళ నచ్చకపోయినా థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. అలా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త సపోర్ట్ చేయండి, మాకు కొద్దిగా రీచ్ వచ్చేటట్టు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో మేము ముందరకు వస్తాం. బాయ్.